ఈస్టారా? అబ్బా మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెష్ ఏనా? నేను ఫ్రెష్ ఏంటండి? ఆహా, ఎప్పుడూ మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు, గుండెలు పగిలిపోతాయి. సారీ. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్. ఈ తెల్లబడి కాదృష్టం కూడానా? పాడు మగాళ్ళు నోటితో విషయంలో ఫిజికల్ గా మిస్సింగ్లు. చిరిగింది బట్ట. ఏమిటి నా పెళ్ళాం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫేర్స్ పెట్టుకుందా? ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభం. వాళ్ళకు ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలెత్తిన ప్రేమికుడు క్వార్టర్ పంపించి హాఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో. తేల్చుకుంటా. నేనసలే అనుమానపు కుక్కని. డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్ అని. ఇప్పుడు ఎందుకండి, తర్వాత వెళ్తాను. ఇప్పుడే వెళ్ళు. వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు. ఇప్పుడు బాగుండదండి. బాగుంటుంది, ఇలాంటి టైంలోనే బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే. మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా. అమ్మాయి పుత్లి, కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా. ఒంటరిగానే వెళ్ళని. నేనసలే అనుమానపు కుక్కని. సీక్రెట్ గా ఫాలో అయి లుక్ అని. వీడి ఆవేశం చూస్తుంటే మెస్సును ముంచేలా ఉన్నాడే. ఒరేయ్ ఆగు. మాస్టరు మాస్టరు ఏక్ సెకండ్. రేయ్, ఎవరో తలుపు కొడుతున్నారా? నేను బిజీగా ఉన్నాను రా. బోల్, మాస్టరు. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. రేయ్ నేను ఫోన్ లో మాట్లాడుతున్నారా? వెళ్ళు. రేంసం అయిపోయింది, ఓపెన్ చేయి. తెరితో. ఓకే. మాస్టరు మాస్టరు, అబ్బా మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను మాస్టరు, ఇప్పటికి దొరికారు. ఏంటి మాస్టరు? ఏంటి ఏంటి మాస్టరు? లోపలికి రమ్మని పిలుస్తున్నాడు, చూసావా? చూశాను. అయ్యో మాస్టరు, అమ్మో, గట్టిగా కౌగులించుకున్నారా బాబు? ఎవరైనా చూస్తారు. అయ్యో మాస్టరు, లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాడు. ఇంకా ఏమేం చేస్తాడో. ఏంటి? సొంటి వెళదాం పద. పద. ఎక్కడా ఎక్కడా? అక్కడ అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా అయ్యరు, ఈ 100 నీదేగా? నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. ఎక్కు, ఎక్కు. అయ్యో, ఒరే చచ్చాను రోయ్. అయ్యో, అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్. ప్రామిస్. నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలుచ్చా. ఏమండి ఏమండి ఆగండి. కోకిల, నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్, ఇదిగో కోళ్ళమ్మాయి, ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నాను మావయ్య. తోమింది చాలే గాని ఈ ఉత్తరాలు తీసుకెళ్లి ఆ సైన్స్ మాస్టర్ అమెరికాన్ మొహాన్ కొట్టి, అలాగే నీ సైన్స్ ట్యూషన్ సంగతి కూడా మాట్లాడుకుని తగలడు. పెళ్లికి ముందేమో ఇంటర్మీడియట్ పాస్ అంటారు, పెళ్ళైన తర్వాత చూస్తే సైన్స్ లో ఫెయిల్ అయి ఉంటారు. సెప్టెంబర్ గానే కట్టాడవాళ్ళగా. ఏ ఫెయిల్ అయ్యానని చెప్పుకోవాలంటే క్షేమ? తలెత్తో. ఏమీ ఫీల్ అవ్వకు, ఏది శాశ్వతం కాదు. వెళ్ళిచ్చిరా. మాస్టర్ గారండి, మాస్టర్ గారండి. ప్రేమలత. అరే మాస్టర్ గారి ఫ్రెండ్, మీరు కూడా ఇక్కడేనా? అవును. ఎంతలో కిట్. ఏంటి నన్ను చూసి తలుపేశారు? మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి, ఏమండి తలుపు తీయండి. మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి, తలుపు తీయండి. అరే మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి, ఏమండి ఆగండి. మాస్టర్ గారండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. అమ్మో, ఏమండి ఆగండి ఆగండి. మాస్టర్ గారండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. అయ్యో వెళ్ళిపోయారే. ఏంటిది? రిసెప్షన్ లో మాస్టర్ గారు నన్ను చూసి పారిపోయారు, ఇప్పుడేమో మాస్టర్ గారి ఫ్రెండ్ గారు పారిపోయారు.
ఎందుకు ఇద్దరిలా పారిపోతున్నారు? అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు, బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా, డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? అబ్బా! అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారు. ఫుల్ పికప్ సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా దా, దా, దా. ఐ, ఓ. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ అయ్యలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం ఉంటే 10,000 ఉంటాయి ఇవ్వయ్యా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా? ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్. ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది? యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ వద్దు వద్దు, వద్దు, వద్దు. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. మ్. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఆ. నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి క్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? ఆ, సరే. నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే, తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. ఏయ్, ఆ. హంస మై డియర్, నిన్ను కాదు హంస. అవును బ్రదరు, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఎప్పుడు? ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేదేంట్రా? నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, మూడో సెటప్ గురించి అబ్దుల్ ఓకే. ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ. గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎవరు? ఏంటి? నిన్ను ప్రేమించిందా? అబ్బా, నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా.